హలో గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు సిరీస్ డైలీ వ్లాగ్స్. సో ఇవాళ మా క్లాస్లో ఏదైతే డైట్ ఇచ్చారో సేమ్ నేను అదే మీకు పోస్ట్ చేస్తున్నాను. నేను ఏదైతే తింటున్నానో సో ఇది వచ్చేసి ముడి బియ్యంతో రైస్, ఫైబర్ కోసం క్యారెట్ అండ్ బీట్రూట్ అండ్ బ్రింజల్ కర్రీ, బెండకాయ పచ్చడి. సో ఇది వచ్చేసి పప్పు అండ్ 1 గ్లాస్ ఆఫ్ బటర్ మిల్క్. సో ఇది మీల్ పోర్షన్ అంతా ఇలా ఉంటుంది, ఒకసారి చూపిస్తాను మీకు. సో ఇది ఫస్ట్ మనం తినేటప్పుడు ఏంటంటే ఫస్ట్ మనం ఫోకస్ అంతా ఫుడ్ మీద, ఒకసారి ప్లేట్ మీద చూస్తే మనకి అంత ఫుల్గా అనిపిస్తుంది. సో అప్పుడు మనకి సాటిస్ఫై అయ్యేది మన టేస్ట్ బడ్స్ కానీ మన హంగర్ ఎపటైట్ అనేది మన ప్లేట్ ఫుల్గా ఉందనే ఫీలింగ్ తోటి ఉండి మనకి కొంచెం ఎన్హాన్స్ అయ్యి చూడటం కళ్ళకి వింపుగా అనిపించేసి సో మనం ఎక్కువ ఉంటుంది అనే ఫీలింగ్ తోటి ప్రాపర్గా ఏమి చూడకుండా గ్యాజెట్స్ అవన్నీ పెట్టుకోకుండా డైరెక్ట్గా మనమే తినేసేయాలి. అవి చూస్తూ వేరే మొబైల్స్ చూస్తూ తింటూ ఉంటుంటే మనం తినేది అనేది ఇంకా ఎక్కువ తినాలి అని అనిపిస్తుంది. సో అవేం లేకుండా మన ఏం తింటున్నామో దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తూ బాగా చీవ్ చేస్తూ తింటూ ఉంటుంటే మనకి ఎపిటైట్ అనేది ఫుల్ అయిపోతుంది. మనకి ఎక్కువ ఇంకా వేరే తినాలి అనే ఆలోచన రాదు. సో ఫస్ట్ అయితే మనం ఫైబర్ తినాలి. ఇఫ్ ఎనీ స్వీట్ లాంటిది అండ్ లైక్ రైస్ టైప్ పరమాన్నం అలాంటిది ఉంటే కొంచెమే అది తినేసి తర్వాత ఈ ఫైబర్ తినేసేయాలి. ఫైబర్ తిన్న తర్వాత సపోజ్ ఇప్పుడు ఎన్ని నాన్ వెజ్ ఉందనుకోండి, నాన్ వెజ్ పీసెస్ ఓన్లీ పీసెస్ వరకు తినేసి తర్వాత కర్రీ విత్ రైస్ తినేసేయాలి. సో ఇదండి నా డైట్ ప్లాన్. సో నేను మీకు అనేది నా వెయిట్ లాస్ ఎంత అవుతున్నాను ఏంటి అనేది ఎవ్రీ వీక్ అప్డేట్ చేస్తూ ఉంటాను. సో ఎవ్రీ డే అయితే నేను ఏం తింటున్నాను, మా కోచ్ అనేది ఎలా ఇచ్చారు అనేది నేను డైలీ పోస్ట్ చేస్తుంటాను. వాట్ ఎవర్ ఐఎమ్ ఈటింగ్ అది నేను మీకు పోస్ట్ చేస్తూ ఉంటాను. సో ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ ప్లీజ్ ఫాలో. థ్యాంక్ యూ సో మచ్.